హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి మావా. ఆ ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది నెక్స్ట్ వీడియో కోసం. ఇంకా వీడియోకి వెళ్ళే ముందు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో మీ ముందుకు వచ్చా. ఈ మ్యాచ్ తెలుగు టైటన్ వర్సెస్ యూపీఓద మధ్య జరుగుతుంది. సో ఈ మ్యాచ్లో మన డిఫెండర్స్ అందరు కలిసి ఎన్ని పాయింట్స్ ఇస్తారో కింద కామెంట్ చేయండి. అంటే తెలుగు టైటన్ డిఫెన్స్ మొత్తం కలిసి ఎన్ని పాయింట్స్ ఇస్తాయని అర్థం మావా. కరెక్ట్గా కామెంట్ చేసిన వారి నేమ్స్ని నెక్స్ట్ వీడియోలో డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే తెలుగు టైటన్ వర్సెస్ యూపీఓద మ్యాచ్ ప్రివ్యూ. దీని గురించి మాట్లాడుకునే ముందుగా లాస్ట్ మ్యాచ్లో ఏం జరిగిందో దాని గురించి క్లారిటీగా చెప్పుకుందామా. తెలుగు టైటన్ వన్స్ అగైన్ హ్యాట్రిక్ విజయాలతో వచ్చింది. మన విజయమాలిక్ అయితే తగ్గేదేలే అంటున్నాడు మా హ్యాట్రిక్ విజయాలతో. ఏంటి మా ఆ మ్యాచ్లో ప్రతి ఒక్క ప్లేయర్ ప్రఫాడించడం చెప్పుకోవచ్చు. మెయిన్గా డిఫెన్స్ అయితే అదరగొట్టారు. శుభం షిండే అండ్ అజిత్ పవార్ అయితే సోలో ట్యాకిల్స్లోనే చేస్తున్నారు మా. అండ్ మెయిన్గా అడ్వాన్స్ ట్యాకిల్స్ అనేది చేయలే. అదొక బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు తెలుగు టైటన్కి. తెలుగు టైటన్ ఓడిపోయిన మ్యాచెస్ అన్ని చాలా అడ్వాన్స్ ట్యాకిల్ చేశారు. ఇక్కడికి వచ్చేసరికి అలాంటి అడ్వాన్స్ ట్యాకిల్ చాలా తక్కువ చేశారని చెప్పొచ్చు. అందుకే మ్యాచ్ గెలిచారు. మెయిన్గా ఫస్ట్ హాఫ్లో 1 పాయింట్ లీడ్ ఉన్న పట్నా పైరేట్స్ ఫైనల్కి వచ్చేసరికి 9 పాయింట్స్తో గెలిచింది తెలుగు టైటన్. ఇదొక గ్రేట్ విక్టరీ అని చెప్పుకోవచ్చు తెలుగు టైటన్ టీంకి అండ్ క్యాప్టెన్కి. మనం ప్రతిసారి చూస్తాం భరత్ ఉడాని అండ్ థర్డ్ రైడర్ అయిన చేతన్ సాహోని ఆర్ ప్రఫుల్ని పంపించేటోళ్ళు ప్రతిసారి. కానీ ఈసారి చాలా డిఫరెంట్గా విజయ్ మాలిక్ ప్రతిసారి రైడ్కి వచ్చాడు మా. ఫస్ట్ హాఫ్లో అయితే భరత్ ఉడా నుంచి 1 or 2 రైడ్స్ కన్నా ఎక్కువ చూడలే. ఇదైతే చాలా విచిత్రంగా అనిపించింది నాకు. కానీ మంచి ప్లానింగ్తో వచ్చారు మా. ఓన్లీ డూ ఆర్ డై సిచ్యువేషన్లో భరత్ ఉడాని బాగా యూజ్ చేశారు. విజయ్ మాలిక్ ప్రతి రైడ్లో బోనస్ ఆడడం ఈజీ అయిపోయింది తనకి. ఈ ప్లానింగ్తో అవతల టీంని చాలా ఈజీగా ఓడించారు మా. బెస్ట్ స్ట్రాటజీస్ ఫ్రమ్ కోచ్. మీరేమంటారు మా? ప్రతి టీం భరత్ ఉడా మీద ప్లానింగ్ చేసుకుని వస్తే విజయ్ మాలిక్ వచ్చి సడన్గా షాక్ ఇస్తున్నాడు. మెయిన్గా విజయ్ మాలిక్ ఒక రైడ్లో వెళ్ళిపోతున్నట్టు అని చూపించి మళ్ళీ వచ్చి టోటల్స్ ఇచ్చాడు. అదైతే వేరే లెవెల్ ట్విస్ట్ మా. పట్నా పైరేట్స్ టీం మొత్తం పిచ్చలు అయిపోయారు. దీని గురించి మీరు ఏమంటారో కింద కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ అయిన తర్వాత తెలుగు టైటన్ యొక్క సీఈఓ త్రినాథ్ రెడ్డి గారు మన హెడ్ కోచ్ని చాలా మెచ్చుకున్నారు మా. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కోచ్ ఎప్పుడు చూడలేని చాలా గొప్పగా మెచ్చుకున్నారు. అలాంటి అవుట్పుట్స్ కూడా మన హెడ్ కోచ్ ఇచ్చారు మా. చాలా బెస్ట్ ప్లానింగ్స్తో వచ్చారని చెప్పుకోవచ్చు మ్యాచెస్కి. అండ్ కమింగ్ టు ఇప్పుడు మన మెయిన్ ప్రివ్యూ తెలుగు టైటన్ వర్సెస్ యూపీఓద. ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ తెలుగు టైటన్ టీంకి. టాప్ 2లో ఉండాలంటే ఇట్లాంటి గేమ్స్ చాలా ఇంపార్టెంట్ మా తెలుగు టైటన్స్కి. మెయిన్గా యూపీఓద, హర్యానా స్టీలర్, పునేరి పల్టన్ వీళ్ళతో గెలిచి ఇంకా నెక్స్ట్ మ్యాచెస్ అన్ని చాలా ఈజీ ఉంటాయి మా. సో దానికోసం తెలుగు టైటన్ బెస్ట్ ప్లానింగ్స్తో వస్తుంది. ఇంక ఈ మ్యాచ్ డీటెయిల్స్కి వస్తే ఈ మ్యాచ్ నెంబర్ 65 తెలుగు టైటన్ వర్సెస్ యూపీఓద. ఈ మ్యాచ్ చెన్నైలో జరుగుతుంది మా 8 PM. మెయిన్గా తెలుగు టైటన్ టీంకి అయితే చెన్నైలో మంచి స్టార్టింగ్ అయిందని చెప్పుకోవచ్చు. మెయిన్గా వీళ్ళకి ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే యూపీఓద లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తుంది మా. అది కూడా గుజరాత్ జైన్స్తో ఓడిపోయింది. సో అలాంటి టీంతో యూపీఓద ఓడిపోవడంతో వాళ్ళు చాలా మూడ్ ఆఫ్లో ఉంటారని చెప్పుకోవాలి. కమింగ్ టు తెలుగు టైటన్స్, ఒక పట్నా పైరేట్స్ మీద మంచి విక్టరీతో వస్తున్నారు. ఈ కాంబినేషన్ వేరే లెవెల్లో ఉంది ఇప్పుడు. నాకు తెలిసి తెలుగు టైటన్ టీంలో ఎలాంటి చేంజెస్తో రావద్దు మా. ఈ కాంబినేషన్ బాగా సెట్ అయింది తెలుగు టైటన్స్కి. ఇంకొకసారి వీళ్ళిద్దరి మధ్య జరిగిన హెడ్ టు హెడ్ రికార్డ్ చూసుకుంటే వీళ్ళిద్దరు టోటల్ పీకేఎల్ కెరియర్లోనే 16 టైమ్స్ ఆడారు మా. అందులో యూపీఓద 11 టైమ్స్ గెలిస్తే తెలుగు టైటన్ జస్ట్ 3 టైమ్స్ మాత్రమే గెలిచింది. అండ్ ఒక 2 టైస్ ఉన్నాయి కూడా. ఇంకా వీళ్ళ లాస్ట్ సీజన్ పర్ఫార్మెన్స్ చూసుకున్నా లాస్ట్ సీజన్లో 2 టైమ్స్ ఆడితే ఆ 2 టైమ్స్లో కూడా యూపీఓదనే గెలిచింది. అది కూడా చాలా కంఫర్టబుల్గా గెలిచింది మా. ఇంకా ఈ సీజన్కి వస్తాడికి ఈ సీజన్లో సెకండ్ మ్యాచ్ తెలుగు టైటన్ వర్సెస్ యూపీఓదకి అయింది. అందులో తెలుగు టైటన్ గెలవాల్సిన మ్యాచ్ యూపీఓద లాస్ట్ మినిట్లో గెలిచింది. అందులో కూడా మెయిన్గా తెలుగు టైటన్ చాలా తప్పులు చేసిందని చెప్పుకోవచ్చు డిఫెన్స్లో. అప్పటికి తెలుగు టైటన్ టీం కాంబినేషన్స్ కూడా సెట్ కాలేదు మా బ్రోస్. వాళ్ళతో ఆడిన స్టార్టింగ్ 7 చూసుకుంటే సాగర్, అమన్, ఆశిష్ వీళ్ళందరూ స్టార్టింగ్ 7లో ఉన్నారు. ఈ కాంబినేషన్స్ టీంలో సెట్ కాలేదు కాబట్టి ఆ మ్యాచ్ ఓడిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్ 7 ఉంది అని చెప్పాలి తెలుగు టైటన్స్కి. ఇప్పుడు తెలుగు టైటన్ వీళ్ళ మీద పై చేయి చూపించే ఛాన్స్ ఈజీగా కనిపిస్తుంది మా. దీని గురించి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీళ్ళ డిఫెన్స్ చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది ప్రతి మ్యాచ్కి వస్తాడికి. ఇంక ఇప్పుడు మన రెండు టీంల యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ ఏంటో క్లియర్గా చూద్దాం. ప్రతి ఒక్క ప్లేయర్ గురించి వివరంగా మాట్లాడుకుందాం మా. ముందుగా యూపీఓద టీం గురించి మాట్లాడుకుందాం. యూపీఓద లాస్ట్ మ్యాచ్ ఓడిపోయింది గుజరాత్ జైన్స్. అండ్ యూపీఓదకి ఈరోజు ఒక మ్యాచ్ కూడా ఉంది మా. అది కూడా ఢిల్లీతో. ఈ మ్యాచ్ చాలా తెలుగు టైటన్ చాలా సీరియస్గా చూడాలి. ఇందులో యూపీఓద ఎలాంటి మిస్టేక్స్ చేస్తుందో చూసి వాళ్ళ మీద పర్ఫెక్ట్ ప్లానింగ్తో రావాలి తెలుగు టైటన్. ఇంకా డైరెక్ట్గా స్టార్టింగ్ 7 చూసుకుంటే ఇంకా వీళ్ళ టాప్ 3 రైడర్ విషయానికి వస్తే మెయిన్గా నెంబర్ 1 పొజిషన్లో భవానీ రాజ్పుత్. ఇతనైతే పర్ఫెక్ట్ ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు మా. లాస్ట్ మ్యాచెస్లో ప్రతి మ్యాచ్ తన రైడింగ్తో ఆపోజిట్ టీంని భయపెట్టిస్తున్నాడని చెప్పొచ్చు. ఈ రైడర్ మీద తెలుగు టైటన్ పర్ఫెక్ట్ ప్లానింగ్తో రాకపోతే చాలా కష్టం అవుతుంది తెలుగు టైటన్ టీంకి. అండ్ సెకండ్ రైడర్గా గగన్. మన లాస్ట్ మ్యాచ్ యూపీఓదతో ఓడిపోయినామంటే మెయిన్గా గగన్ కారణం. ఆ మ్యాచ్లో టోటల్గా 14 పాయింట్స్ చేశాడు మా గగన్. సో ఆ మ్యాచ్లో చేసిన తప్పులన్నీ తెలుసుకొని గగన్ మీద బెస్ట్ ప్లాన్తో వస్తారని అనుకుంటున్నా. అండ్ వీళ్ళ థర్డ్ రైడర్గా గుమాన్ సింగ్. గుమాన్ సింగ్ కూడా తెలుగు టైటన్ మీద జరిగిన మ్యాచ్లో ఇంపార్టెంట్ సిచ్యువేషన్లో ప్రతిసారి పాయింట్ తెస్తూనే ఉన్నాడు. వీళ్ళైతే లాస్ట్ మ్యాచ్లో కూడా తెలుగు టైటన్లో అదరగొట్టారని చెప్పుకోవచ్చు వీళ్ళ రైడర్స్.
వీళ్ళతో జరిగిన లాస్ట్ మ్యాచ్లో యూపీఓద రైడర్స్ కన్నా తెలుగు టైటన్ చేసిన డిఫెన్స్ తప్పులే ఎక్కువ ఉన్నాయేమో. ఇంకా యూపీఓద డిఫెన్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళ కెప్టెన్ అయిన సుమిత్, ఇతనైతే ఈ సీజన్లో సూపర్ ఫామ్లో ఉన్నాడు మా. లాస్ట్ మ్యాచ్లో తెలుగు టైటన్ ఆడినప్పుడు ఏకంగా 8 పాయింట్స్ చేశాడు డిఫెన్స్లో. అండ్ రీసెంట్ ఫామ్ కూడా చాలా బాగుంది మా. ఇతని మీద మన తెలుగు టైటన్ రైడర్స్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ నెంబర్ 5లో అశు సింగ్, 6లో మనిందర్ సింగ్, అండ్ ఫైనల్ 7లో కృష్ణ. ఇది మా యూపీఓద స్ట్రాంగ్ డిఫెన్స్ అండ్ రైడింగ్. ఇంకా వీళ్ళ స్టార్టింగ్ 7లో రైడింగ్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మా. సో దీనికోసం తెలుగు టైటన్స్ చాలా స్ట్రాంగ్గా ప్లానింగ్ చేయాలి. మెయిన్గా శుభం షిండే అయితే మంచి ప్లానింగ్స్తో రావాలి, లేదంటే మ్యాచ్ ఓడిపోయే ఛాన్సెసే ఉన్నాయి మా. ఇంకా తెలుగు టైటన్ రైడర్స్ అయితే హైలైట్ ఫామ్లో కనిపిస్తున్నారు. సో వీళ్ళ రైడింగ్ అండ్ యూపీఓద యొక్క డిఫెన్స్ రెండు స్ట్రాంగ్గానే ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ కోసం నేనైతే చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నా. చూడాలి తెలుగు టైటన్ యొక్క రైడింగ్ సక్సెస్ అవుతుందా, లేదంటే యూపీఓద యొక్క డిఫెన్స్ సక్సెస్ అవుతుందని. దీని గురించి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఇంకా తెలుగు టైటన్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7 చూసుకుంటే వీళ్ళు లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి అదరగొడుతున్నారని చెప్పుకోవచ్చు బెస్ట్ కాంబినేషన్స్తో. సో వీళ్ళైతే ఇలాంటి చేంజెస్ లేకుండా వస్తేనే బెటర్. ఇంక ఈ టీం యొక్క టాప్ 3 డిపార్ట్మెంట్ విషయానికి వస్తే వీళ్ళ టాప్ 2 రైడర్స్ అయితే బాగా సెట్ అయ్యారని చెప్పుకోవచ్చు మా. ప్రతి మ్యాచ్లో అదరగొడుతున్నారు. ఒకరు సూపర్ 10 చేస్తే మరొకరు సూపర్ 10 చేస్తున్నారు. ఇద్దరు కలిసి వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని చెప్పొచ్చు టీం కోసం. ఈ టీంకి టాప్ 1 రైడర్గా వస్తాయి విజయ్ మాలిక్. కెప్టెన్గా అండ్ రైడర్గా ముందుండే నడిపిస్తున్నాడు మా ప్రతిసారి. అండ్ సెకండ్ రైడర్గా భరత్. వీరిద్దరు కాంబినేషన్ అయితే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఈ టీంలో ఎక్కడైనా లూప్ హోల్ ఉందంటే అది థర్డ్ రైడరే. థర్డ్ రైడర్గా చాలాసార్లు చేతన్ సావును ట్రై చేసిన డిఫెన్స్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నాడు, కానీ రైడింగ్లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో. ఆ రైడింగ్ కూడా సెట్ అయితే ఈ టీంని ఆపడం చాలా కష్టం రైడింగ్లో. ఇది తెలుగు టైటన్ యొక్క టాప్ 3 రైడర్స్. ఇంకా కమింగ్ టు డిఫెన్స్, లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి వీళ్ళ డిఫెన్స్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ మా. ప్రతి మ్యాచ్ డిఫెన్స్తోనే గెలుస్తున్నారని చెప్పొచ్చు. ఎక్కువగా సోలో ట్యాకిల్స్ ఎక్కువ చేస్తున్నారు మా. ఇంకా చూసుకుంటే నెంబర్ 4 పొజిషన్లో అజిత్ పవార్, ఇతని పవర్తోనే ప్రతిసారి భయపెట్టిస్తున్నాడు. డాషెస్ ఏంటి మా అలా ఇస్తున్నాడు. ఒక్కొక్క రైడర్ అయితే భయపడుతున్నాడు ఇతని సైడ్ రావాలంటేనే. అండ్ నెంబర్ 5లో వైస్ కెప్టెన్ శుభం షిండే, 6th పొజిషన్లో అంకిత్, అండ్ ఫైనల్గా 7th పొజిషన్లో అవిదుహాన్. లాస్ట్ మ్యాచ్లో అయితే తెలుగు టైటన్ డిఫెన్స్ అయితే వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు పట్నం మీద. టోటల్గా ప్రతి ఒక్క డిఫెండర్ పార్టిసిపేట్ చేశాడు మా లాస్ట్ మ్యాచ్లో. మెయిన్గా శుభం షిండే అయితే తను చేసిన తప్పులను బాగా తెలుసుకున్నాడు. ఇలాంటి అడ్వాన్స్ ట్యాకిల్స్ అయితే అస్సలు చేయట్లేదు మా. ఇంకా టీం కాంబినేషన్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఆడుతున్నారు. వీళ్ళు లాస్ట్ 3 మ్యాచెస్ గెలవడానికి మెయిన్ కారణమే ఇది. ఇది మా తెలుగు టైటన్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7. అండ్ ఇంక ఈ 2 టీంలు ఎవరు గెలుస్తారని అడిగితే నాకైతే పర్సనల్గా తెలుగు టైటన్ గెలుస్తుంది అనిపిస్తుంది మా. బికాస్ తెలుగు టైటన్ లైన్గా 3 మ్యాచెస్ గెలిచి వస్తుంది. సో వాళ్ళ మైండ్ సెట్ చాలా పాజిటివ్గా అండ్ అగ్రెసివ్గా ఉంటుంది మా. అండ్ కమింగ్ టు యూపీ యోధా, వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో గుజరాత్ జైన్స్ కూడా ఓడిపోయారు మా. అక్కడ నుంచి వీళ్ళు మళ్ళీ కోలుకోవాలంటే చాలా కష్టం. అండ్ ఆల్సో వీళ్ళకి ఈరోజు ఢిల్లీతో కూడా మ్యాచ్ ఉంది. ఈ ఢిల్లీ వాళ్ళతో గెలవడం కూడా కొంచెం కష్టమే. ఒకవేళ ఈరోజు కూడా ఓడిపోతే లైన్గా 2 మ్యాచెస్ ఓడిపోవడం వల్ల చాలా కష్టమవుతుంది యూపీఓదకి. అందుకే తెలుగు టైటన్ గెలుస్తుంది అనిపిస్తుంది మా. దీని మీద మీరేమంటారో కింద కామెంట్ చేయండి. తెలుగు టైటన్ ఆర్ యూపీఓ? ఇది మా 2 టీమ్స్ యొక్క మ్యాచ్ ప్రివ్యూ. ఇక్కడ వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ టాక్స్. థ్యాంక్ యూ.